జనవరి 13వ తేదీ నుండి ప్రారంభమైన ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు భక్తులు కోట్ల సంఖ్యలో పోటెత్తుతున్నారు. గంగా, యమున, సరస్వతి నదుల కలయికతో ఏర్పడిన పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేసి తరించాలని హిందువులంతా భావిస్తున్నారు. కుంభమేళాలో జనసందోహం ఎక్కువగా ఉండటంతో పర్యాటకులు 10 నుండి 20 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లాల్సి వస్తోంది. కేవలం భారతీయులే కాదు, విదేశీ పర్యాటకులు కూడా ఈ మేళకు భారీగా తరలి వస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటిసారి కావడంతో దేశంతో పాటు యావత్ ప్రపంచం దృష్టి కూడా ఈ మేళాపై ఉంది. దాదాపు 45 కోట్ల మంది కుంభమేళాకు వచ్చి పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేస్తారని అంచనా. అయితే మీరు కూడా మహాకుంభమేళాని చూడాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ సింపుల్ ట్రావెల్ గైడ్ను ఫాలో అయిపోండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా కుంభమేళా పర్యటన సాగిపోతుంది. ప్రయాగ్రాజ్కు ఎలా వెళ్ళాలి? కుంభమేళా చూడాలనుకునే భక్తులు ఫ్లైట్ ద్వారా ప్రయాగరాజ్లోని ఎయిర్పోర్ట్కు చేరుకోవచ్చు. ఒకవేళ ప్రయాగరాజ్కు విమాన టికెట్ ధర అధికంగా ఉంటే వారణాసి లేదా లక్నో ఎయిర్పోర్ట్కు వెళ్ళి అక్కడి నుండి ప్రయాగరాజ్ చేరుకోవచ్చు. ఇక ట్రైన్లో ప్రయాణించాలనుకునే వారు ప్రయాగరాజ్ జంక్షన్ రైల్వే స్టేషన్ వద్ద దిగాలి. అయితే కుంభమేళా జరిగే ప్రాంతానికి నైనీ జంక్షన్ స్టేషన్ చాలా దగ్గరగా ఉంటుంది. ప్రయాగ్రాజ్ సిటీ నుండి కిడ్గంజ్ బోట్ క్లబ్కి ఆటో లేదా క్యాబ్ ద్వారా వెళ్ళాలి. అక్కడ బోట్ ద్వారా సంగం వద్దకు చేరుకొని పవిత్ర స్నానం చేయొచ్చు. రిటర్న్ బోట్ ట్రిప్ను కూడా అక్కడ మీరు పొందొచ్చు. బోట్ మిమ్మల్ని కిడ్జంగ్ బోట్ క్లబ్ నుండి పికప్ చేసుకొని సంగం వద్ద స్నానం చేసిన తర్వాత అదే ప్రదేశానికి తిరిగి తీసుకొస్తారు. కాబట్టి మీరు మేళాలో పబ్లిక్ను అవాయిడ్ చేయొచ్చు. ఇక బోట్ ట్రిప్కు 200 నుంచి 2000 రూపాయల వరకు ఉంటుంది. అయితే ఇంకా తక్కువ ధరలో సంగం వద్దకు చేరుకోవాలంటే మరో ప్లాన్ కూడా ఉంది. నైనీ జంక్షన్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఆటో లేదా క్యాబ్ ద్వారా అరైల్ ఘాట్ వద్దకు చేరుకోవచ్చు. అక్కడ మీకు 100 నుండి 300 రూపాయల లోపే బోట్ సౌకర్యం లభిస్తుంది. ఒకవేళ మీరు పబ్లిక్ రష్ నుంచి తప్పించుకోవాలనుకుంటే బ్రిడ్జ్ నెంబర్ 3 నుంచి ఆటో లేదా క్యాబ్ ద్వారా వెళ్ళొచ్చు. ఇక మన ప్రయాణంలోని ముఖ్యమైన ఘట్టం త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడం. భక్తి శ్రద్ధలతో అక్కడ స్నానాన్ని ఆచరించి హారతి పూజ చేసుకోవచ్చు. స్నానం ఆచరించి పూజలు చేసిన తర్వాత సమీపంలోని బడే హనుమాన్ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దర్శనానికి 20 నుండి 30 నిమిషాల సమయం పడుతుంది. అంజన్న దర్శనాంతరం 20 నిమిషాల నడక ద్వారా మేళా ఎంట్రన్స్ గేట్ వద్దకు చేరుకోవాలి. ఇక్కడ నుండి రైల్వే స్టేషన్కు క్యాబ్ లేదా ఆటో ద్వారా చేరుకోవచ్చు. ఆ తర్వాత మీ స్వస్థలాలకు క్షేమంగా ప్రయాణించండి. చూశారుగా ఈ మహాకుంభమేళా ట్రిప్ ప్లానింగ్. మరి ఇంకేంటి ఆలస్యం? మీలో ఎవరైనా ఈ మహాకుంభమేళాలకు వెళ్ళాలని అనుకుంటే ఈ సులువైన ట్రావెల్ గైడ్ను ఫాలో అయిపోండి.